గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సత్కున్నా అయ్యా ఆ ఎలమంచిలోనమ్మా గట్టు దగ్గొట్టి నీరు తన పొలంలోకి మళ్ళించుకోవడానికి వచ్చినా వస్తుంది. ఒకవేళ వచ్చిందో చచ్చిందేరా. అలాగేనయ్యా. ఈ నీళ్ళేదో పెదరెడ్ల వెంకట్రావు గడు బాబు సొమ్మైనట్టు అడ్డు కట్టేశాడు. అడ్డు కట్ట ఈ ఎలమంచిని లవణమతో పెట్టుకుంటే ఎవరికైనా కట్ట తగుద్ది. ముండా సోక్కాడని సిన్నోడా నీ అబ్బ సూత్తా వెట్రా ఏసై. అడ్డు కట్టేసినప్పటి నుంచి సూత్రానికి ఎప్పుడు తగ్గుద్దా అని ఎన్నాళ్ళకి నా సొట్టకి అగ్గిపెట్టికి పని పడింది. తగలట్టకపోతే వీడికి సమ్మగా ఉండదు. పొలం బాగిన బండి ఇలా ఉంది. ఎక్కడో దగ్గర వరకు వెంకట్రావు గారు ఎండ దగ్గర ఉన్న కొడుకు బాగానే పట్టుకున్నారట. కానీ అవతల ఎలా మంచి రావడమ్మా గట్టు దగ్గర కొట్టేసి పొలానికి నీళ్ళు వేసుకుంటుంది. తొందరగా వెళ్ళకపోతే కొంపలు ముడి ఆడత కదా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతుంది. ఇవాళ దాని శవం చేయడం తొలగించకపోతే నా పేరు పెదరట్ల వెంకట్రావే కాదురా. బలంగా ఉంటుంది. ఈ సంగతి ఊరంతా అంటించేస్తే ఎంత సమ్మగా ఉంటుందో. ఏంట్రబ్బా ఈ మధ్య మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఎలమంచి రావడానికి పెదిరెడ్డి వెంకటరావుకి గొడవలేదు కదా, అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది. ఎవడన్నారా నీతోటి? నా చుట్టూ చూసి ఎలా తగలడిపోతుందో. అవతల కొంపల మునిపోయి ఊరు తగలడిపోతుంది. పేపర్లో ఏమిటారా పాత మంటలు తప్ప తాజా మంటలు కళ్ళారా చూడాలనుకుంటే అర్జెంట్ గా పొలం గడికి వెళ్ళిపోండి. ఏం జరిగింది ఏట్రా? ఏం జరిగిందంటే ఎలమంచిలో పెద్దరెట్లు పీకలు తక్కువ చేసుకుంటారా? ఏం పీకలు? చుట్ట పీకలా? ఎవరైనా చుట్ట పీకలు అంటాడు ఊరు కొత్త. ఆడు మా బావ మరిదలే. అయితే నేను హిస్టరీ చెప్తాను గానీ నువ్వు టీ చెప్పు. ఏమైందంటారా? ఈడు పెదరెడ్డి వెంకట్రావు, ఈడు సీతాపురం సింగరాజు. సీతాపురం సింగరాజు పెదరెడ్డి వెంకట్రావు మా అవుతాడు. ఈడు క్యాష్ కట్నం కింద అడిగాడు. అందుకు వీడుకున్న పొలంలో 10 ఎకరాలు ఎలమంచి రావణమ్మకి అమ్మాడు. ఎలమంచి రావణం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జేబులో పెట్టి ఈడు కూతురు నాడు చేతిలో పెట్టి ఈడుకున్న 10 ఎకరాలు వాడి పేరను పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప గగ్గెట్టి ఈ టపాకి. ఆ తర్వాత వెంకట్రావు రావణం దగ్గర 10 ఎకరాలు తిరుక్కొనేసుకుని ఈడు 10 ఎకరాల్లో కలుపుకుని 20 ఎకరాల్లో రొయ్యలు చెరువు తవ్విద్దాం అనుకున్నాడు. రావణమ్మని అమ్మన్నాడు. రావణమ్మ అమ్మన్నాడు. అంతే. ఇద్దరు మధ్య పచ్చడి అయితే బతుకు మండిపోతుంది. ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కర్రలు కత్తులు కనపడలేదు. సెకండ్ ఫ్యామిలీ దగ్గరికి అదే ముందులే కష్టపడేది నువ్వు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి దానికి కొట్టుకుని ఊరు నొనగాడు తీసేస్తున్నా. వీడు సొట్టెలిగించారంటే ఎక్కడ ఏ ఊళ్ళో కొట్టుకు సత్తున్నారని లెక్క. ప్రస్తుతం పొలం కాడ నీళ్ళ తగు అదండి మనకి ఎటు పని లేదుగా. అది తెలిసిన విషయమేగా. పెద్దానికి కౌంటర్ అవసరమా? వీడియో కాదు వీడియో. ఏదో ఒకట్లేవా తొందరగా పంచి పైకి కొట్టి పొలం కట్టుకెళ్ళండి. అక్కర్లేదులే, పొద్దున ఫ్రీగానే మోసం అయింది. నేను పొలం కట్టుకెళ్ళమన్నది మోషన్ గురించి కాదు. మంచోళ్ళు పెద్దోళ్ళు కొట్టు చచ్చిపోతున్నారు. పీకలు దిగిపోయేలా ఉంది అది పరిస్థితి. అవును రే, శోభనం జరుగుతుంటే మగాడి కంటే మంచం ఎక్కువ సంబరపడ్డట్టు ఊళ్ళో ఏ ఇద్దరు కొట్టు దక్షిణ నువ్వు సంబరపడతావేందో. అంటే ఈక్నెస్ నీ ఈక్నెస్ ఊరికి న్యూసెన్స్. ఎదవాని పదండయ్యా. నీ పవర్ కాదు తెలిసేది, ఎలమంచోళ్ళ పౌరుషం ఏంటో తెలుసుద్ది. కడియంతో తన్నానంటే ఒడియల్లా బుక్కలైపోతావు. ముండా సొక్కాడా అని గట్టు మీద నిలబడి కవులు చెప్పడం కాదే, తమ్ముంటే బరిలోకి దగ్గర కొంగు బొట్లో దోపాన్రా. కొండనైనా పిండి చేసేయగలను. రారా నీ అదో నేను తేలిపోవాలి. ఏంటని తెలిపోయేదే? ఏంటన్నా తెలిపోయేదే? మీరు ఎమోషన్ గా మాకండి. ఏమంటే కయ్యానికైనా ఇయ్యానికైనా సమౌజ్యం ఉండాలంటే చూస్తూ ఊరుకోవాలా? అడాళ్ళ మీద పోట్లాడతారేంటండి? ఊరుకోరు. ఓకే, ఆమె మీద పోట్లాడతారు. ఏమన్నా గెలిచారనుకోండి, ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు. అదే ఓడిపోయారనుకోండి, ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు. ఎటు వచ్చినా ఒక్క మీకే. నేను చెప్పేది ఇదిగో, ఎమోషన్ తగ్గించండి చెబుతా. ఇదిగో రావులమ్మ గారు, అమ్మో మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతండి. అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి, నేను పరిష్కారం చేస్తా కదా. ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా. నా పొలంలోకి నీళ్లు రానివ్వకుండా
నేల గురించా ఈ గొడవంతా? యో బాస్, నేల గురించి అంటావేందయ్యా? నేల కోసం అవకాశం 2 స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి. ఇక్కడ మన ఊళ్ళో 2 వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏముంది? కాదు వండరు. ఏదో ఒక ధరలేవయ్యా, నువ్వు నోరు మూసుకో. ఇదిగో ఏమండే అమ్మ, మీరు కూడా ఏనండి. మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట. ఇప్పుడు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన. దేవుడు ఇష్టమా? హాయ్. అదేటండి బొత్సు బొమ్మ వేద్దామండి. బొచ్చు బొమ్మ కాదు, అచ్చు బొమ్మ. అబ్బా, ఏదో ఒకట్లవయ్యా, నువ్వు ఇగో ఎవరి కాడన్న బిల్ల ఉందా? నా కాడ ఉందండి. ఈరా ఏయ్, ఏం బిల్లది? రూపాయి బిళ్ళండి. అది ఓకేనండి. ఇంకేందో అనుకున్నాంలే. బొమ్మ పడితే మీకు, బొచ్చు పడితే చిచి అచ్చు పడితే మీకు. చూసావా, మీ ఇద్దరి మధ్య తగద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి. వీళ్ళంటే దేవుడు కూడా భయమేనండి. ఆ. తొందరగా కొట్టేస్తానండి. రండి అలెక్సీ, నీ ఎప్పటి చక్క కొట్టుకోవడమేంద్రా? అమ్మా అయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు. మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను. ఇదిగో వెంకట్రావు గారు, దయ్యుంచి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి. సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు బయలుదేరండి చెబుతా. చూడు పేషెంట్, నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను. ఆ, తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో అయ్. తలకాయలు లేచి ఇక మీరు పడండి. ఏయ్, రానయ్య, పడే. అమ్మా రమణమ్మ గారు, సమస్య పరిష్కారం అయింది కదా, మీరు కూడా బయలుదేరండి చెప్తా. పదండ్రా. అమ్మో, ఇక్కడికి ఆన్ స్పాట్ పెడదామనా? మీరు ఇటు వెళ్ళండి తెలియా, మీరు వెళ్ళండి. రాండ్రా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అయ్యో, ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యన ఇంప్రూవైజ్ చేయొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్యన ఇంప్రూవైజ్ చేయడం చాలా కష్టం. కాంప్రమైజ్ కాదు, ఆ? కాంప్రమైజ్. ఆ? కాంప్రమైజ్. కాంప్రమైజా? నువ్వు ఎట్లా చెబుతా, నువ్వు ఎటు వెళ్ళరా. ఇప్పుడు నువ్వు కోళ్ళకి మేత ఏం పెడతానా? బాదం ఆ. పప్పు, పిస్తా ఆహా. పప్పు, జీడిపప్పు. కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు. ఇదంతా లంచాలు తీసుకుని సంపాదించిందిగా. ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో, వాళ్ళే మొత్తం ఊడగొట్టేస్తారు. సారీ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. సరేగానే రాత్రికి 2 కోళ్లు పంపించే, పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. కోళ్ళనా? కాదు, బొచ్చుని. నేను చెప్పాను నీకు వచ్చాని. నువ్వు రారా రొచ్చు. ఊరంతా ఏకదాన్ని వెనకేసుకొస్తాను. అసలు దాన్ని కదే నిన్ను అనాలి. అయ్య బాబోయ్, మధ్యలో నేనేం చేశాను? నిన్ను చేసుకోబట్టే కదే నీ బాబు కట్నం కింద ఇవ్వాల్సిన పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని మొఖం తగలహేడు. చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబునంటావేటి? మా బాబు ఏం చేశాడే? మరి ఆళ్లే కదేటి పెళ్లిలో డబ్బు కావాలని గోల చేసి మా చేత కట్నం పొలం అంతా అమ్మించేసింది. అమ్మమంటే దానికే అమ్మాలా? ఇక పట్టు. పోనీ అదేదో మీరే కొనుక్కోలేకపోయారా? అది అది నీళ్ళు బేబే. వెనకటికి నీలాంటోడే ఆ. తినడానికి తిండి లేకపోయినా నెత్తికి నవరసం తైలం అన్నాడంట. వంగో, ఎప్పుడు చూసినా కాలిపోతున్నాయా? వంగో. అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టున్నారు గాని తొందరగా తెవులు. ఏమ్మా బాగున్నావా? పిల్లలు ఎలాగున్నారే? బాగున్నారమ్మా. ఏం బాబు, ఏడపట్న భోజనం అది చేస్తున్నారా? మీ అమ్మాయి కనకం ఉండగా నాకు బెంగ ఏంటండి? ఏంటల్లు అమ్మ మీద బెంగ పెట్టానని చెప్పి లాక్కొచ్చేసిందా మా కనకం? అమ్మ మీద బెంగ కదండి. అయితే నా మీద అన్నమాట. ఏమ్మా ఏమే చూసావా, అది నా కూతురే. నాన్న, అమ్మా. మీ మనవరాలు పుష్పవతి అయింది. ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా? అల్లు పిలుపులకి బెక్కలు బ్యాండ్ ఎట్టి బంతి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆవల్లో వేయాలయ్యా. ఇంకా చూస్తూ నిలబడతావిటే, నడెళ్ళి పేరంటానికే. మావయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావేటల్డు? మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది, మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి. కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదిన గండమే. అవునా, అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు. సరేనమ్మా, మీ కూతురు మీ ఇష్టం. అవునాళ్ళు మీ లాయరు పొలాల పనులు ఏమన్నా చూస్తాడా? ఆ ఎలమంచి రావడం సంగతి తేల్చేలాయా? మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా, లాయర్ గారితో మాట్లాడదాం. అలాగే. అవునమ్మా, కృష్ణగాడి కనిపించడం లేదు. ఆడి గురించి ఏం చెప్పాలమ్మా? చిరతపులు కడుపుని చిట్టాలకు పుట్టినట్టు నా కడుపుని చెడ పుట్టాడు. సెలవులు కదా, ఆ పొలాలు కట్టాడు, పొలాలు తిరుగుతూ ఉంటాడు. కడవెత్తుకొచ్చిందే కన్న పిల్లు, అది కనబడితే చాలునే గుండె జల్లునా. లక్ష్మి అమ్మా బాబు సంపాయితే హాయిగా తిని దొన్న పొదలో తిరుగుతున్నారు. ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా.
ఎక్కడికి వెళ్తామా? పొలానికి వెళ్తానా? అయ్యి బాబు ఏం చేస్తావు? పొలానికి నీళ్లు పెట్టి నాగలతో దున్నుతాను. ఏం చేస్తావు? ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను. అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా ప్రతిదీ కొని హాయిగా తింటూ కూర్చుంటాను. నీ పని మేము చేసామనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? మాలాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎవడు చేసే పని ఆడు చేయాలి. బస్సు నడిపేవాడిని చూసి అందరూ బస్సు నడిపారనుకో, ఎక్కేవాడు ఎవడండి? అందరూ అడుగుతున్నారు అనుకో, వేసేవాడమ్మా. ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది, వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి, నువ్వు ఇస్తావా? అందరూ పనిచేసుకుంటూ పోయారనుకో, తినేవాళ్ళు ఎవరమ్మా? మీతో మాట్లాడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి. భుజం మీద గుడ్డేసుకున్నాడు ప్రతివాడు మాకు చెప్పాడే. వెళ్ళవయ్యా. ధనమేర అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా. పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంతావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటని కొట్టినావా? పడతానే, దానికేటుంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడెత్తే ఏరేసుకొస్తాడు. ఒకే పాలు నెల సామానంతా వాడెత్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాడని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను, ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయా సరిపోతాయా? ఏటిది? అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా? నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినమండానికి నీకు సిగ్గేట లేదేటి? ఊరికే ఐడియాకి అదుగో గంటల్లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో, వెళ్ళి అడుగు. కోప కుయ్యమంటది. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టరమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా అమ్మా, శనివారం వస్తాన్నా అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదో ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్టలేదు, ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చావు? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిడ్డి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం, షకీలా చిరిగిన చడ్డీ తెచ్చా. అలాంటివి ఏం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి తిరగమంటావా? అమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1-2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాపు కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా. ఏమే నీ అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒళ్ళు దగ్గర పని చేసుకోమని. పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కొట్లు చేస్తారని.
అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్టు లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధి ఉందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. సరిపోతలేవే. ఎలా చిన్న బాగున్నావా? బాగున్నావా? అరిగిపోయింది కట్ల ఇద్దరు ఒకేలా అంటారే. అందుకే నా కోసం ఏమైనా తెచ్చారా లేదా? అంటే నీ కోసం ఏమన్నా తెచ్చామో లేదని వచ్చావు కానీ మా కోసం కాదనమాట. అయితే ఇంతకీ నా కోసం ఏం తేలేదన్నమాట. మీ మాయ్య నీ కోసం చాక్లెట్లు తెచ్చాడరా. ఇదిగో మామయ్య రండి నాన్న. అమ్మ బాగున్నావా? ఏంటి నాన్న ఇంత లేటు? ఏముందమ్మా, మీ వాడికి లంచం ఏముందో వదలలేదు మమ్మల్ని. అమ్మా కామాక్షి గారని పక్కింటి లాయర్ గారి భార్య. వణక్కం. అయ్యి బాబు ఏంటి వణకమంటది? ఆవిడ వణుకుద్దా లేదో నేను అడిగానేటి. కాదమ్మా వణక్కం అంటే నమస్కారం అని. అమ్మా నమస్కారం. నాన్నగారండి. నమస్కారం. అమ్మయ్య మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అదేంట్రా అలా అడిగావు? ఇంకా లోపలికి కూడా రానేలేదు? ఏం లేదు, నేను చూస్తే చాలు మా నాన్న చదవరా అంటూ నన్ను తిడతాడు. నాలా బాగా చదివేవాడితో కంపేర్ చేసి తిడతారు మరి. అందుకు కాదు, సరిగ్గా చదవపోతే నీలా అడ్డగడ్డీలా తయారవుతారని నిన్ను చూపించి నన్ను తిడతారు. ఏమయ్యా బాగున్నారా? బానే ఉన్నాను అల్లుడు. ఏంటల్డు మావిడాకులంటే నీకు డోంట్ లైకా? కాదు, మీ అమ్మాయి జ్ఞాపక శక్తి కాస్త వీక్. కామాక్షి గారి ఇంట్లో చెట్టే కదా, ఎంతసేపట్లో తెచ్చి కట్టచ్చులే అనుకున్నాను నాన్న. ఓహో పక్కిల్లే కదా. రే కృష్ణ, పక్కింట్లోకి వెళ్ళి రెండు మామిడి కొమ్మలు తెచ్చి కట్టరా. అలాగే నాన్న. వెళ్ళు. రండి మావయ్య. వస్తున్నా. నిజంగానే మీరు కాలు జారారా? నీ మీద ఒట్టరా బాబు. ఒట్టెందుకులే గాని ప్రియక్క మమ్మీని తొందరగా రమ్మని చెప్పి. వెళ్తున్నాను. ఏయ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాలు జారి పడ్డాడు మమ్మీ. అదేం లేదక్క, ఉత్తినే జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను, తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏరా ఇది నీకు అవసరమా?
జోకులు అంటాడేంటి? కాజారి పట్టాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ ఆంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్ల ఇల్లేనా ఇది? ఒంటిగా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ 1/2 మణి నేర స్నానం ఊరుకో మమ్మీ, చెప్పడానికి సిగ్గుగా లేదు. వెక్కమ్మా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. ఆంటీ, బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను. నాకు హ్యాండ్ సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా. నాకు వంటగదిలో చాలా పని ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో ఓకే ప్రియా. ఆంటీ. ప్రియక్క, నీకు దెబ్బలు తగిలాయా? దెబ్బలు ఎందుకు తగులుతాయిరా? మరి ఇందాక మావయ్య నువ్వు కాజారారు కదా, వాడేదో సొల్లుతుంటే సొల్లనీయకుండా వాయి మోస్తావెందుకే? సొల్లప్ప, ఇందాక కాజారారా? కాలు జారడం అంటే ఏమిటి? అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను. అది అంతే కదరా, పైకి వెళ్తా పదా. ఎన్నమో ఇంద పొన్ను. మీ ఇద్దరు కాజారారు కదా? జారా. కింద నువ్వు, పైన మావయ్య కదా? అవును. నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏరా, నీకది అవసరమా? చెప్పక్క, తగిలాయా లేదా? తగిలాయిరా. ఎక్కడా? ఎక్కడో తగిలాయి. అమ్మయ్యా, ఎక్కడో చోటు తగిలాయి కదా. మరి జోకులు అంటాడేంటి? తాతయ్య, నువ్వు ఎప్పుడైనా కాజారావా? ఒకసారి పొలం గట్టు జారి పడ్డాను రా. కింద నువ్వు పడ్డావా, అమ్మాయి పడిందా? దెబ్బలు నీకు తగిలాయా, అమ్మాయికి తగిలాయా? ఇప్పుడు నీకు తగులుతాయి చేతావా? ఏంటిది వీడి వెంట పడ్డా? చూడవయ్యా, భూమికి జానం లేడు, నాకులాగే తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నాడు యాదవా. అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది. అది హ్యాండ్ సెట్ మర్చిపోయానే. ఏమండి, అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్ సెట్ ఉంది, కొంచెం ఇస్తారా? మేము టవల్ కట్టుకున్నాం, మీరే తీసుకోవచ్చు. ఏయ్, చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్స్. మళ్ళీ కాజారారా మామయ్య? చిన్నపిల్లాడివి, నోరు మూసుకో. అందరూ నన్ను చిన్న పిల్లడు అంటున్నారు. నేను ఎప్పుడు పెద్ద అవుతానో, నేను ఎప్పుడు కాలు జారుతాను. ముందు టవల్ జారింది, చూసుకో. ఈ టైంలో ప్లేయర్ గారు కూడా ఉంటే ఎంత బాగుండేదమ్మా. రేపు మార్నింగ్ వచ్చి పుడుస్తా. ఎవరన్నా మంగళారతి పాడండారా? ఉన్న 10 మందిని పిలవకుండా ఎవరో చేయనట్టు చేస్తున్నాడు. ఆల్రెడీ ఫంక్షన్ వస్తారు, ఉన్నది మీరే. ఎవరో ఒకరు పాడండి. నేను పాడుదునా? హాయ్ అమ్మా, బూతులు లేకుండా పాడే. ఏమన్నా అనుకుంటారు. మన మగళే వావా, మన మగళే వావా. ఎన్నాచడి ఏం లేదమ్మా. కులమగళే గుణమగళే వావా, కోవెలకు దావావా. నల్లా ఎరకా బాగుందమ్మా. ఎటెళ్ళింది? ఏమైంటుందబ్బా? ఎందుకు నవ్వుతున్నా? సరే, నిన్నే ఎందుకు నవ్వుతున్నావు చెప్పే. నిన్ను ఎక్కడికి వెళ్తావు? చెప్పు. అరే, ఎందుకు నవ్వుతున్నావు అంటే చెప్పకుండా నవ్వుతావేంటి? ముందు నువ్వు ఇక్కడ గోకు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే ఇక్కడ గొప్ప అంటావేంటి? ఫస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత చెప్తాను కదా. ముందు నువ్వు ఇక్కడ గోకు. సరే, గోక్కున్నాను. ఇక్కడ గోక్కున్నా. ఇక్కడ ఇలా గోకు. ఇలా గెంతు. సరే, గెంతాను. పైకి చూడు. చూసా. కింద చూసాను. అటు చూడు. చూసా. ఇటు
చూసా. ఇలా పెట్టు. కోతి. అమ్మ బామ్మ నన్నే కోతంటావా? నీ సంగతి చెప్తాను. ఏయ్ ఏయ్, ఆగవే. కోతి అంటావా నిన్ను? ఏయ్ ఆగు. ఏమైందిరా? పొద్దున్న చెట్టెక్కిన దగ్గర నుంచి వెర్రి చేష్టలు, వెకిలి నవ్వులు, వీడికి ఏదో అయింది. మసీదీ తీసుకెళ్లి తాయెత్తు కట్టించాల్సిందే. మామయ్య కాల్ చేరాడని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. ఈ రోజు ఎందుకో కొత్తగా ఉంది. మనసుకి రెక్కలొచ్చి రివ్వున ఎగరాలనుకుంటోంది. ఇన్నాళ్ల నా ఒంటరితనపు నుదుటిన బొట్టెట్టి ప్రేమ పేరంటానికి ఆహ్వానించాడతడు. ఇది నిజమా కలా తెలియని స్థితిలో నేను, నిజమేనంటూ నిర్భయంగా అతడు. months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావని నాకు తెలుసు. మ్యాటర్ ఏంటి? నా పేరు రామ్. నువ్వు సీత అని తెలియక ముందే నేను రామ్. ఐఎమ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. 3 months బ్యాక్ నిన్న ఒక ప్రోగ్రాంలో చూశాను. ఫస్ట్ టైం నిన్ను చూసి చూడగానే నా మనసులోకి వచ్చేసావు. నా ప్రొఫెషన్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలతో కలిసి పనిచేశాను. ఎవరి మీద ఎప్పుడు కలగని ఒక ఫీలింగ్. ఒక అమ్మాయి నన్ను ఇంతలా కదిలించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నాది ఆకర్షణ కాదని ప్రేమని నాకు అర్థమైంది. నీ విషయానికి వస్తే నువ్వు అనాథవి. కష్టపడి చదువుకున్నావు, ఇష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నావు. అఫ్కోర్స్ నీకెవరు లేకపోవడం కూడా మంచిదే అనుకో. అలా చూడకు. నీకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవరు లేరు. ఉంటే వాళ్ళకు కూడా ప్రేమను పంచాల్సి వచ్చేదేమో. అదే ఇప్పుడైతే నీ ప్రేమని మొత్తం నేనే పొందాలనుకుంటున్నాను. జస్ట్ సెల్ఫిష్నెస్. సీత, ఇంకో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నావు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పటికి ఇవాళ ఆఫీస్ లేదా? ఆఫీస్ కాదు, ఊరెళ్ళాలి. బెంగళూరు. ఏంటి బెంగళూరు అని అంత బెంగగా చెప్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? 1 వారం రోజులు సీత. సడన్గా షూట్ ఫిక్స్ చేశారు. వెళ్ళండి. ఎప్పుడు ఫ్లై? బట్టలు సర్దేనా? వెళ్ళాలని లేదు. ఎందుకో? 1 వీక్ సీత. 1 వారం రోజులు నేను వదిలి వెళ్ళాలంటే నా వల్ల అవ్వట్లేదు. పోనీ నువ్వు రావచ్చుగా? నా వల్ల కాదు బాబు ఆ షూటింగ్ లో అవి. అయినా 1 వీకే అంటున్నావు కదా. 1 వీక్ లో షూట్ ఫినిష్ చేసుకుని నువ్వే వచ్చేసాయి. ఇంతకు ముందంటే నేను ఒక్కనే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేవాడిని. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏం పర్లేదు, వెళ్ళండి. అయినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా. రాక్ చేసి వెళ్ళు వెళ్ళు అంటావు. అయితే నన్ను వదిలేసి 1 వారం రోజులు నువ్వు ఉండగలవా? నీ వర్క్ ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసురా. అది నీ ఫస్ట్ లవ్. నా వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి నేను వచ్చేదాకా నువ్వేం చేస్తావు? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికి రాకపోతే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తాను. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి. మళ్ళీ కంగారు పడతారు. ఇంతకీ ఫ్లైట్ ఎన్నింటికి? 12ంటికి. రామ్, నన్ను చూడకుండా 1 వీక్ కూడా ఉండలేకపోతున్నావు కదా. సడన్ గా నాకేవైనా అయ్యి నేను చనిపోతే నువ్వేం చేస్తావు రామ్? మేబీ నేను కూడా చనిపోతానేమో. అమ్మ ఎలా ఉంటుందో తెలియక అనాథలా పెరిగిన నేను ఇప్పుడు బిడ్డకి అమ్మని కాబోతున్నాను.
కాదు, తన బిడ్డని చేతులారా పెంచకుండానే పైలోకానికి వెళ్ళిపోయిన అమ్మ ఇప్పుడు నా చేతుల్లో పెరగడానికి నా కడుపున బిడ్డగా పుట్టబోతోంది. రామ్మ, నువ్వు పొందలేకపోయిన ఆనందాన్ని, నేను కోల్పోయిన ప్రేమని ఇద్దరము కలిసి తనివి తీరా తృప్తిగా అనుభవిద్దాం. Thank you, Ram. Thank you so much. ఏంటమ్మా? అమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళావుగా, నీకు హోంవర్క్ ఉండదుగా, మరి ఏం రాస్తున్నావు అమ్మా? ఇది హోంవర్క్ కాదమ్మా, డైరీ. డైరీ అంటే? డైరీ అంటే మనకిష్టమైన వాళ్ళ గురించి రాసుకునేది. మనం హ్యాపీగా ఉన్నప్పుడు నచ్చింది రాసుకునేది. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా బాధగానా? నేనెందుకు బాధగా ఉంటాను? నాకు నా అంజలి ఉంది, నాన్న ఉన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మ, మరి డైరీలో నా గురించి కూడా రాసావా? నువ్వు నా బంగారు తల్లివి, నీ గురించి ఎందుకు రాయకుండా ఉంటానమ్మా? ఏం రాసావా అమ్మ నా గురించి? నాకు చూపించవా? నువ్వు మా అమ్మవని రాశాను. అయినా ఇతరుల డైరీని మనకి చూపిమని అడగకూడదమ్మా. ఎవరికీ తెలియకుండా మన కోసం రాసుకునేదే డైరీ. అవునా? అవును. నాకు డైరీ ఇవ్వమ్మా, నేను రాస్తాను. ఇప్పుడెందుకు నానా? నువ్వు చిన్నపిల్లవి, పెద్దయ్యాక రాదుగాన్లే. లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. సరే ఉండు, తీసుకొస్తాను. వేరే వాళ్ళ డైరీ చదవకూడదని చెప్పానా? బంగారు తల్లి అంజలికి ప్రేమతో అమ్మ. ఈ డైరీ నీది, ఇది నాది. వేరే వాళ్ళ డైరీ చూడకూడదు. దొంగ. నీకిష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, మళ్ళీ మళ్ళీ కావాలనొద్దు. త్వరగా తినేస్తే ఇంటికెళ్దాం. తిను. అమ్మా, నాన్న, ఏం రాస్తుంది నా బంగారు తల్లి? ఓ సారీ, వేరే వాళ్ళ డైరీ చూడొద్దు కదా. లేదు, చూడమ్మా. డాడీ ఊరే
వెళ్ళారని చెప్పావు కదమ్మా, ఇక్కడే ఉన్నారుగా. మనం పైకెళ్ళి పడుకుందామా? ఓకేనమ్మా. సరే. త్వరగా పడుకో, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, సరేనా? ఓకే అమ్మా. వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే. నాకెందుకో భయంగా ఉంది నేస్తం. గత 6 నెలల నుండి మా కాపురంలో ఏదో అపశృతి పలుకుతోంది. రామ్ ప్రవర్తనలో మార్పొచ్చింది. ఏవో తెలియని నీలి నీడలు మా అనురాగం మీద కమ్ముకుంటున్నాయి. నో 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 నో, డోంట్ టచ్. ఇంకోసారి నా ఫోన్ ఎప్పుడు టచ్ చేయకు, అర్థమైందా? హెలీనా, అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని చూడగానే ప్రేమతో నిండిపోయే నీ కళ్ళల్లో ఆ వెలుగు ఏమైంది? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి ఎన్ని రోజులైంది? కరిగే కాలంతో పాటు మా మీద నీ ప్రేమ ఆవిరైపోతుందా? నిన్ను అనుమానించడానికో ప్రశ్నించడానికో నాకు ధైర్యం సరిపోవట్లేదురా. నా అనుమానం నిజమని, నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే